తిరుపతిలో భూమి, విజయవాడలో రిజిస్ట్రేషన్, విశాఖలో ల్యాండ్ ఓనర్, ఏలూరులో నకిలీ ఓనర్, ఏపీలో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే తూట్లు పొడుస్తున్నారు. చట్టంలోని లొసుగులతో రాజ్యమేలుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో కొందరు తీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. బెజవాడలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇష్టారాజ్యంగా సాగుతోంది. రూల్స్ పాటిస్తే ల్యాండ్ రిజిస్ట్రేషన్లు చేయాల్సిన పటమట సబ్ రిజిస్ట్రార్ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. భూమి లేకపోయినా ఇబ్బంది లేదు, భూ యజమాని రాకున్నా పర్వాలేదు, కేవైసీ ఫింగర్ ప్రింట్ సరిగ్గా లేకపోయినా పర్లేదు, డబ్బులు ముట్ట చెబితే అన్ని పనులైపోతాయి. ఎన్టీఆర్ జిల్లాలోని పటమట రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోతున్నాయి. పొలిటికల్ లీడర్లు అండతో పటమట సబ్ రిజిస్ట్రార్ రెచ్చిపోతున్నారు. తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సబ్ రిజిస్ట్రార్లను సంప్రదించి యవ్వారం చక్కబెట్టుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా మారింది. భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం రోజురోజుకి మోసపూరితంగా మారుతుంది. వీటికి అడ్డుకట్ట వేయాలని ఏపీ సర్కార్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నప్పటికీ ఫిర్యాదుల సంఖ్య పెరుగుతూనే ఉంది. లోపాలను సరిచేయకుండా మోసపూరితమైన రిజిస్ట్రేషన్లను చేయిస్తున్నారు కేటుగాళ్లు. కాసులు చెల్లిస్తే చాలు కాగితాలు రెడీ చేస్తున్నారు. తిరుపతి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని తుమ్మల గుంటకు చెందిన వేదాంతపురం ఆగ్రహంలో భూమాయాజాలం ప్రకంపన సృష్టిస్తుంది. సర్వే నంబర్ 238/5, 238/2లో కొందరు మధ్య తరగతి వారు కలిసి 2008లో విజయనగర్ అలాగే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో ఒక వెంచర్ వేసుకున్నారు. అందులో 300 చదరపు గజాలు 209 నెంబర్ ప్లాట్ కత్తి శిరీష వయసు 38 సంవత్సరాల పేరుతో రిజిస్ట్రేషన్ జరిగి ఉంది. కత్తి శిరీష అనే మహిళ అనకాపల్లి జిల్లా ఆగనంపూడి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. యజమాని దూరంగా ఉన్నట్లు గుర్తించిన కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు గుట్టు చప్పుడు కాకుండా ఆ భూమిని కబ్జా చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే రిటైర్డ్ ఆఫీసర్ను సంప్రదించి తతంగం నడిపించారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రవేశపెట్టిన 2.0 సాఫ్ట్వేర్ ప్రకారం పేరు, వయసు, ఆధార్ కార్డు, వేలిముద్ర సహాయంతో సరిపోవాల్సిన అవసరం ఉంది. అయితే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కత్తి శిరీష అనే పేరు ఎక్కడ ఉంటుందని ఆధార్ కార్డు సర్వేలో పనిచేసే ఒక వ్యక్తి ద్వారా వెతికించారు. ఏలూరు జిల్లా మండలిలోని ఆధార్ కార్డు నెంబర్, దాంతో పాటు కత్తి శిరీష భర్త పేరు సల్మాన్ రాజుగా ఉన్నట్లు డేటా సేకరించారు. ఇంకేముంది, తిరుపతిలో 5 కోట్ల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించేందుకు వ్యూహరచన కూడా చేశారు. ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ నేరం చేసేవాడు ఒక చిన్న సాక్ష్యాన్ని వదిలి వెళ్తాడు. అలాగే నకిలీ రిజిస్ట్రేషన్ వెలుగులోకి వచ్చింది. 2008 సంవత్సరంలో భూమి కొనుగోలు చేసిన కత్తి శిరీష గారి వయసు 54 సంవత్సరాలు. కానీ మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసిన నకిలీ వ్యక్తి కత్తి శిరీష వయసు 38 సంవత్సరాలు. దీంతో ఒకసారి భూమాఫియా గుట్టురట్టయింది. క్రైమ్ నంబర్ 53/25 అనే కేసులో కంప్లైంట్ అయినటువంటి కత్తి శిరీషకు సంబంధించిన కొంత ల్యాండ్ వేదాంతపురంలో ఉంటుంది. ఈ ల్యాండ్ని వేరే వాళ్ళు ఆమె పేరు మీద ఒక ఫేక్ ఆధార్ కార్డులు అవి తయారు చేసుకొని
రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని మీద ముద్దాయిలు ఎవరైతే దీనికి సంబంధించి ఉంటారో ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. ఈ కేసులో ప్రస్తుతం అయితే అందరూ జైల్లో ఉన్నారు. మిగతా విషయాలు తదుపరి ఇన్వెస్టిగేషన్లో తెలియజేస్తాం. తిరుచానూరు బిఎస్ క్రైమ్ నెంబర్ 53/25 అనే కేసులో కంప్లైంట్ అయినటువంటి కత్తి శిరీషకు సంబంధించిన కొంత ల్యాండ్ వేదాంతపురంలో ఉంటుంది. ఈ ల్యాండ్ని వేరే వాళ్ళు ఆమె పేరు మీద ఒక ఫేక్ ఆధార్ కార్డులు అవి తయారు చేసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని మీద ముద్దాయిలు ఎవరైతే దీనికి సంబంధించి ఉంటారో ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. ఈ కేసులో ప్రస్తుతం అయితే అందరూ జైల్లో ఉన్నారు. మిగతా విషయాలు తదుపరి ఇన్వెస్టిగేషన్లో తెలియజేస్తాం. తిరుచానూరు బిఎస్ క్రైమ్ నెంబర్ 53/25. ఏపీ ప్రభుత్వం ఛాంబర్ ఉండకూడదంటూ తొలగించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా సూచించింది. కానీ పట్టమట సబ్ రిజిస్ట్రార్ మాత్రం దానికి విరుద్ధంగా స్టోర్ రూమ్ ను పర్సనల్ ఛాంబర్ గా మార్చుకొని ప్రభుత్వ నిబంధనలను కూడా ఉల్లంఘిస్తున్నారు. ఇటువంటి పర్సనల్ రూమ్ నిర్వహణపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.